నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శాసనసభ ఆవరణలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్ని వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ కృషి చేశారు సమస్యల పరిష్కారానికి రాజ్యాంగం ఒక్కటే దిక్కన్న డిప్యూటీ సీఎం భట్టి రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చించిన మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరిస్తోంది అంబేద్కర్ను పార్టీ అవమానిస్తోందన్న కేటీఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు జీవితంలో అనేక అవమానకర సంఘటనలపై ఆయన పాజిటివ్గా స్పందించారని దేశంలోని సమస్యల పరిష్కారానికి భారత రాజ్యాంగం ఒక్కటే దిక్కని ఆయన అన్నారు జేఎన్టీయూలో అంబేద్కర్ వర్ధంతి సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు అవి జాతుల పోరాటంలో వృధా అవుతున్నాయన్నారు అది లేకుంటే భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి చేరుకునేదని డిప్యూటీ సీఎం తెలిపారు కుక్కట్పల్లి జేఎన్టీయూ ఉప ముఖ్యమంత్రి కార్యక్రమంలో మహిళా ప్రొఫెసర్కి అవమానం జరిగింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవడానికి వెళ్తున్న డియూఎఫ్ఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వసుమతిని పోలీసులు అడ్డుకున్నారు జేఎన్టీయూ పోలీసులు డిప్యూటీ సీఎం సెక్యూరిటీ ప్రోగ్రాంకి వెళ్లకుండా నిలిపివేశారు జేఎన్టీయూ రిజిస్టర్ వెంకటేశ్వరరావు యంగ్ డ్రైవర్ కావాలా అంటూ అసభ్య పదాజాలంతో అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేసింది డైరెక్టర్ వసుమతి డిప్యూటీ సీఎం ముందు తన గోడు వెళ్లబోసుకుంది రిజిస్టర్ వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేయాలని వేడుకుంది ఒక ఉమెన్ ప్రొఫెసర్ ని చెప్పలేకపోతున్నాను అసలు ఎంత అవమానం చేశాడంటే ఇస్తారు నాకు పోలీసు వాళ్ళ చేత నన్ను ఫస్ట్ గేట్ దగ్గర ఆపారు సెకండ్ ఇక్కడికి వచ్చి యూజీసీ దగ్గర ఆపారు నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాలి ఒక ఎస్టీ ప్రొఫెసర్ ఉమెన్ ప్రొఫెసర్ నేను నన్ను రాకుండా చేశాను నేను ఒక డైరెక్టర్ హోదాలో ఉన్నాను నేను ఒక ప్రొఫెసర్ హోదాలో ఉండి కూడా ఒక ఉమెన్ కూడా లోపలికి రానికుండా నువ్వు ప్రొటెక్ట్ చేస్తున్నావు నేను ఇప్పుడు ఎప్పుడు నేను స్టూడెంట్స్ తీసుకొని వచ్చాను చెప్పండి ఆ రిజిస్టర్ నన్ను ఎంతో హరాస్మెంట్ చేస్తున్నాడు ఆయన పాదమే అహంకారం చూసుకొని ఉమెన్ అని కూడా చూడకుండా పోలీసుల చేత నా కారంతా వెతికిచ్చాడు ఇది జరుగుతున్న ఉమెన్కి అన్యాయం ఆయన ఒక ఉమెన్ ని నీకు యంగ్ డ్రైవర్ కావాలని అడిగి నన్ను అవమానించాడు సార్ అసభ్యకరంగా మాట్లాడాడు సార్ పబ్లిక్ లో ఈ రోజు నన్ను పోలీసుల చేత అవమానపరిచాడు సార్ ఆయన మీరు దీన్ని ఎలా ఖండించాలి సార్ మీరు మీడియా మిత్రులందరూ ఒక నాకైనా జరుగుతుందండి ఇంక స్టూడెంట్స్కి ఎలా జరుగుతుంది ఇక్కడ చెప్పండి స్టూడెంట్స్కి ఎలా జరుగుతుంది చెప్పండి ఇక్కడ ఒక నేను ప్రొఫెసర్ అయ్యి ఇక్కడ చదువుకోని ఇక్కడికి వచ్చిన నన్ను 2 చోట్ల ఆపారు సార్ పోలీసు వాళ్ళు చెక్ చేసి ఎంత అవమానానికి గురి చేయాలి నేను ఎంత అవమానానికి అదే అతనికి జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి చెప్పి మేడం ప్రొటెక్ట్ చేసి ఆపేసే రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకం ద్వారా కాల్వలకు నీటి విడుదల చేయడంతో పాటు దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో యూనిట్ 2 ద్వారా విద్యుత్ ఉత్పత్తిని సీఎం ప్రారంభిస్తారు
నల్గొండలోని మెడికల్ కాలేజీని ప్రారంభించి అక్కడే నర్సింగ్ కళాశాలలకు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని రైతు బజార్ వద్ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్ పక్కనే ఎస్ఎల్బీసీ వద్ద రాజీవ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లు బ్రాహ్మణ వెల్లలం ప్రాజెక్టు వద్ద సీఎం ప్రారంభించే పైలన్ పనులపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఎల్జీ కాలేజీ గ్రౌండ్లో సీఎం సభ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ప్రభాకర్ సార్ కొద్దిగా మేడం కలెక్టర్ చూడు సార్ ఇక్కడ మేడం కూడా సార్ ప్రభాకర్ సార్ ఇటు తిరగండి సార్ ప్రభాకర్ సార్. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని విగ్రహానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, అసెంబ్లీ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ దయానంద్, లెజిస్లేటివ్ సెక్రటరీ వి నరసింహాచార్యులు, అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధిస్తోంది బీఆర్ఎస్ నేతలను కాదని అంబేద్కర్నని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో సచివాలయానికి ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నామని 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించకుండా అడ్డుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. మరి మేము ఈ గురుకులాలు బాగుపడాలి, అందులో చదువుతున్న లక్షల మంది పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఆలోచనతో ఏర్పాటు చేసిన గురుకులాలను నిర్లక్ష్యం చేయడమే మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే నివాళ మేము అడుగుతా ఉన్నాం. మా పిల్లలు, మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పిల్లలు గురుకుల బాట బట్టి వారం రోజులుగా గురుకులాలు తిరుగుతూ ఉన్నారు. అక్కడ నెలకొని ఉన్న స్థితిగతులు మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కనుక్కొని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి రాబోయే శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో తేవాలే, సమాజం దృష్టికి తేవాలే, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలే, ప్రధాన ప్రతిపక్షంగా మా పనిచేయాలని మేము ఆ పనిలో నిమగ్నమై ఉన్నాం. మరి ఎందుకు గురుకుల బాటను అడ్డుకుంటున్నది నీ ప్రభుత్వం? పోలీసులతో, అధికారులతో మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద కేసు పెట్టించునని నేను అడుగుతా ఉన్నా. మా విద్యార్థి నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. సమాజంలో జరుగుతున్న దోపిడీని అడ్డుకొని మీరు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించినందుకేనా నిన్న మా నాయకులు మొత్తం మా గౌరవ ఎమ్మెల్యేలందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి దాదాపు 16-17 గంటల పాటు నిర్బంధించడమేనా మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే నివాళని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ చివరిగా
నేను ఈ కాంగ్రెస్ పార్టీని అడిగేది ఒకటే. ఇప్పుడే పెద్దలు మధుసూదనాచారి గారు చెప్పినట్టు రాజ్యాంగ రక్షకుడిగా పోజులు కొట్టే రాహుల్ గాంధీ నీకు ఉత్తరప్రదేశ్లోకి రానియకపోతేనేమో ఉక్రోషం వస్తున్నది. నేను ఉత్తరప్రదేశ్లో నిన్ను పర్యటించనీయకపోతే నేను ప్రతిపక్ష నాయకుడిని నన్నెందుకు తిరగనీయరు అంటున్నావు. మరి మేము ప్రజలు ఎన్నుకున్న నాయకులం కాదా? మేము ప్రజాప్రతినిధులం కాదా? మా మధుసూదనాచారి గారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు కాదా? నీకే హోదా అయితే పార్లమెంట్లో ఉన్నదో మా మధుసూదనాచారి గారికి తెలంగాణలో అదే హోదా లేదా? మరి ఎందుకు ఇక్కడ గొంతు నొక్కుతున్నది నీ కాంగ్రెస్ ప్రభుత్వం? కొడంగల్ దళిత బిడ్డలు, కొడంగల్ గిరిజన బిడ్డలు ఎక్కడున్నావయ్యా రాహుల్ గాంధీ? నువ్వెందుకు వస్తలేవు మా దగ్గరికి? నీ ముఖ్యమంత్రి మా భూములు గుంజుకుంటుంటే, మా వాళ్ళను జైల్లో పెడితే, అర్ధరాత్రి మా ఇంటి మీద తలుపులు పలగొట్టి దాడి చేస్తుంటే ఎక్కడ ఉన్నావని చెప్పి ఢిల్లీకి వచ్చి ఆక్రోశించినా ఇక్కడికి వస్తలేవు కదా రాహుల్ గాంధీ గారు? ఇదేనా మీరు చెప్పే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం? ఇదేనా మీరు మాట్లాడే రాజ్యాంగ రక్షణ అని రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతా ఉన్నా. దయచేసి చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టు కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం మీద కనీస జ్ఞానం, కనీస మర్యాద ఉన్న రాహుల్ గాంధీ గారు ఇకనైనా నీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి హితోపదేశం చేయి. వారికి చెప్పు ఈ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పనితీరును నిరసిస్తూ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కార్పొరేటర్ విజయలక్ష్మి రాజు నిరసన దీక్షకు కూర్చున్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జనప్రియ మహానగరంలో అక్రమంగా సెల్లార్ నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మీర్పేట్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర. నేను ఏప్రిల్ నుండి నేను జనప్రియలో ఇల్లీగల్ అవుతుందని చెప్పి కంప్లైంట్స్ ఇస్తున్నా. దీని మీద ఎలాంటి యాక్షన్ లేదు. దయచేసి ఇప్పటికైనా అధికారులు ముందుకు వచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏప్రిల్ నుండి ఇస్తున్నా సార్. ఇప్పటికీ 3 కమిషనర్లు మారిర్రు. అయినా సరే ఏదో ఒక కమిషనర్ వచ్చి మాకు న్యాయం చేస్తాడు అనుకున్నాము. పబ్లిక్ కూడా వచ్చి విసుగు చెంది అలసిపోయారుగా, మాకు న్యాయం జరగదని ఆగిపోయారు. కానీ నేను పబ్లిక్కి ఎన్నుకున్న నాయకురాలుగా వాళ్ళకి నేను ఎట్లయినా సరే న్యాయం చేస్తా అని చెప్పి నేను ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. డెఫినెట్గా ఈ ధర్నా ఇలాగే కొనసాగిస్తా. నాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ ముందు కద్దనని చెప్తున్నాను. బాబ్రీ మసీద్ను నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని డీజేఎస్ అధ్యక్షుడు ఎండి మజీద్ అన్నారు. మొగల్పురలోని డీజేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సల్లావుద్దీన్ అఫ్ఫాన్ ఖలీద్లతో కలిసి మాట్లాడారు. ఒక్కసారి మసీదు నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ ఏ నిర్మాణం ఉన్నా అది మసీద్ స్థలమే అవుతుందన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు అది మసీదు కాదని, అది ఒక దేవాలయం అని తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वक़ुल जाअल हक़्क़ु व ज़हक़ल बातिल इन्नल बातिला काना ज़हूक़ा। दिनों को ना सिर्फ शहर बल्कि मुल्क का एक यौम सियाह दिन है। 6 दिसंबर से पहले मस्जिद के बारे में हिंदू दहशतगर्दों की तरफ से यात्रा निकाली गई। लोगों का ये जहन बनाया गया कि ये मस्जिद दरअसल मस्जिद नहीं है, बल्कि इससे पहले कोई और मकाम था। एक झूठा प्रोपेगेंडा किया गया। उसके बाद दिन के उजाले में मस्जिद को ढाया गया। उससे खबर ये यकीन दिलाया गया उम्मत को कि बाबरी मस्जिद को नहीं तोड़ा जाएगा, क़यामत आ जाएगी, लेकिन मस्जिद को कोई छीन नहीं सकेगा। लेकिन सारी दुनिया देखी किस तरह से कानून के परखचे उड़ाए गए, इस मुल्क में नंगा नाच किया गया और मस्जिद को ढाया गया। ये बात मस्जिद और किसी और मुकाम की नहीं है, बल्कि जो कशमकश है हक और बातिल की है। इस्लाम दुश्मनी नहीं चाहती कि मुसलमान
सर उठा के जिए। एक मस्जिद को ढाने से, मस्जिद का हिस्सा खींचने से उनके पास कोई चीज नहीं आ गई, बल्कि उम्मत को जलील करना था उनका असल मकसद। वही सिलसिला बयानों से लेकर आज तक चला रहा है। कभी ज्ञानवापी की बात कही जाती। औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। जैसा कि आप सब जानते हैं कि आज 6 दिसंबर है, ब्लैक डे का दिन है। आज आप दरसगाह जहाद और शहादत, ये बाबरी मस्जिद की तारीख़ से तो आप वाकिफ़ हैं, मैं उसकी तारीख़ पे नहीं जाऊँगा क्योंकि सबको मालूम है। दरसगाह जहाद और शहादत बाबरी मस्जिद टूटने से पहले से लोगों को ये पैगाम पहुंचाती रही कि जैसे आप वहाँ बाबरी मस्जिद को तोड़ने वाले हैं लोग, जैसे ये इसके लिए हम कुछ भी जैसे इंतज़ाम करें। उसके बाद जब 1992 में जब बाबरी मस्जिद टूटी, उसके बाद से आज तक हर 6 दिसंबर को हम लोग प्रोटेस्ट करते हुए आए। दरसगाह जहाद और शहादत हमेशा बाबरी मस्जिद के ताल्लुक़ से प्रोटेस्ट करते रही। अगर बाबरी मस्जिद को अगर हम नहीं छोड़ते, अगर बाबरी मस्जिद जो सो उसकी तोड़ने के लिए नहीं देते हम, तो फिर जो सो आज ये हमारे संभल की मस्जिद और जो सो अजमेर की जो सो दरगाह है, तो जो रेट्स डाल रहे हैं लोग, जो ये पॉलिसी के तहत निचली अदालतें क्या करें, हमेशा बाबरी मस्जिद की तारीख से लेकर फिर आज भी वही दोहरा रहे हैं लोग, रिपीट कर रहे हैं। जैसो ये कर रहे हैं कि जैसो निचली अदालत फैसला दे रही और फिर जैसो ऊपर की अदालतें जैसो सुप्रीम कोर्ट तक फैसला दे रहे हैं इसके ताल्लुक़ से। तो मुसलमानों को ये पैगाम है, ये लोगों को కేంద్ర పెట్రోలియం సహజ వాయువు పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ఇంద్రకీలాద్రిలో కనకదుర్గమ్మను దర్శించుకుని పూజలు జరిపారు. ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. తరువాత ఆలయ వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు. శ్రీ మహాకాళీ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సర్వానుగ్రహ ప్రసాదేన లక్ష్మీ మహాగణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సంపూర్ణ సకల ఐశ్వర్యానుగ్రహ ప్రసాద మహాచండీ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం. ప్రేమ వస్తున్నారు. ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను సముద్రం గర్భంలోకి విడిచిపెట్టొద్దని, ఫార్మా కంపెనీల నుండి వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెడుతున్న పైప్ లైన్ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కోనపాపాపేటకు చెందిన మత్స్యకారులు ఆందోళనకు దిగారు. కాకినాడ నుండి అద్దరిపేటకు వెళ్లే బీచ్ రోడ్డుపై బోటును అడ్డంగా పెట్టి రాస్తారోకో ధర్నా చేపట్టారు. ఫార్మా కంపెనీల వ్యర్థాలను సముద్రంలోకి వదిలిపెట్టడం వలన మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోందని, వెంటనే నిలిపివేయాలని మత్స్యకారులు నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కోనపాపాపేట గ్రామానికి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ మత్స్యకారులతో చర్చలు జరిపారు. ఆ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మమ్మల్ని దగ్గర కూడా మొన్న ఒక 5-10 మంది తీసుకెళ్ళారు. అర్థం ఏంటంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు మాట్లాడిన బట్టి అయితే అమౌంట్ ఇచ్చేస్తారు, అది ఆప్షన్ కూడా ఉండదు అని చెప్పడం చెప్తే ఫోన్ చేయలేదండి. ఫోన్ చేస్తూ ఉంటే ఇలా ఏంటంటే మరి వాన్ పేపర్ దగ్గర మీరు వెళ్ళి చేస్తానంటే మరి అమౌంట్ ఇక్కడ ధర్నా జరగకూడదు.
ఎక్కడ ధర్నా చేయకుండా ఉంటే మీ అమౌంట్ మీకు పే చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందండి. మీకు ఎలక్షన్ కూడా వచ్చిందండి, ఎలక్షన్ కూడా వచ్చిన మేము ఆగిపోవడం జరిగింది. ఎందుకంటే మీరు డబ్బుల గురించి కింద మాట పడుతున్నారండి ఈ 6 రోజుల్లో. అయితే ఏంటంటే అందులో ఒక వ్యక్తి ఏం చెప్పంటే డబ్బులు తీసుకెళ్ళి డబ్బులు తెచ్చేసుకొని మాకు ఏళ్ళు ఎక్కడ చేసి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళని చెప్పి నోటు పెట్టినట్టుగా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది వాళ్ళు. అయితే ఎప్పుడు ఎవరైనా ఇస్తే ఏం చెప్తానంటే వైఎస్ఆర్ లీడర్ అండి, వీడు ఆ డబ్బులు తెచ్చుకోవడం అనుమానం ఎలా వచ్చిందంటే ఇప్పుడు కొన్ని బాకీలు ఏదైతే ఒక 50 లక్షల రూపాయల బాకీలు జమ చేసుకొని కట్టుకోవడం. ఇప్పుడు ఏంటంటే వీడికి ఇప్పుడు ఊళ్ళో బాకీలు కూడా ఒక 50 లక్షల 60 లక్షల రూపాయల బాకీలు తీసుకోవడం, బండి కొనుక్కోవడం, గోల్డ్ కొనుక్కోవడం, ఇవన్నీ ప్రజలకు తెలిసి అందులో ఉన్న ముగ్గురు కూడా మన అడిగే డబ్బులు ఏమంటున్నాడు ఇవన్నీ ఉక్కంపేట ఏదట్లే పెనుమాలపురం ఈ గ్రామాల్లో ప్రతి రేషన్ కార్డుకి డబ్బులు ఇచ్చారు, మిగిలిన చోట ఇవ్వలేదన్నది ఒక ఆరోపణ. యాజమాన్యం కూడా ఇచ్చేటప్పుడు అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి తప్పితే వేరే లెక్క కాదు. అలాగే రెండవది వాళ్ళ తరపున ఈ గ్రామంలోనే 6 కోట్లు డబ్బులు తీసుకున్నారని చెప్పి ఆరోపణ ఈ గ్రామం తరపున. ఈ 2 విషయాల మీద నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ గొడవలు అవుతుంటే కాకినాడ డిఎస్పీ ఏసీ వేసుకుని సుమోలో కూర్చున్నాడు. ఆయన ఇక్కడికి రమ్మంటే రాలేదు. అంటే దేనికి వచ్చారు ఆ డిఎస్పీ గారు? రావాల్సిన పని ఏంటి డిఎస్పీ ఇక్కడికి? లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి. ఇక్కడ ఈ గొడవల్లో ఏదైనా అవుతే ఎవరు బాధ్యులు? ఎస్పీ గారు ఫోన్ చేసి పంపించారు, వచ్చిన వ్యక్తి ఏసీ కూర్చున్నాడు సుమోలో. అది కాకినాడ డిఎస్పీ లా అండ్ ఆర్డర్. సరే, ఇక్కడ అందరూ సముదాయించి మొత్తం అందరూ కూడా కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని పంపించారు, ఎస్పీ గారు డిఎస్పీని పంపించారు. డిఎస్పీ గారు ఎండలో ఉండలేక ఏసీ వేసుకుని సుమోలో ఉన్నారు. మిగిలిన మొత్తానికి ఈ ఘర్షణ నుంచి మేము బయటకు వచ్చి వారికి ఇచ్చిన మాట ఏంటంటే కలెక్టర్ గారు 20వ తారీఖు నాడు కంపెనీ యాజమాన్యంతో కూర్చోబెట్టి వీరికి ఏ విధంగా చేయాలి, న్యాయం చేయాలన్న ఆలోచనతో కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని పంపించడం, నాతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నేను ఇప్పుడు కొంతమందిని ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తున్నాను, వస్తే బాగుంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కోనపాపంపేట మత్స్యకార గ్రామంలోని ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్నారనేసి మా దృష్టికి వచ్చిన వెంటనే కలెక్టర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారితో గతంలో జరిగింది తెలుసుకున్నారు. అదేవిధంగా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. అయితే కంపెనీ ప్రతినిధులు ప్రస్తుతం అందుబాటులో లేరు కాబట్టి వారు 20వ తారీఖున కలెక్టర్ గారు ఆదేశించిన ప్రకారం 20వ తారీఖున వస్తూ ఉన్నారు. 20వ తారీఖున ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ మత్స్యకార నాయకులతోటి కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం పెట్టి అక్కడ ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ గారు హామీ ఇమ్మన్నారు. ఆ హామీ మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ గౌరవనీయులు వర్మ గారి ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా వారు నచ్చచెప్పారు. చాలా ఆవేశపరంగా ఆందోళనగా ఉన్నా సరే వారి సహకారంతో ప్రజలందరూ కూడా ఒప్పుకున్నారు ఈ డిమాండ్ని. 20వ తారీఖున ఈ మత్స్యకార సమస్యలన్నింటినీ కూడా అరవిందో ఫార్మాతో ఉన్నటువంటి కంపెనీ సమస్యలన్నింటినీ కూడా 20వ తారీఖున కలెక్టర్ గారి కార్యాలయంలో చర్చించడం. కేవీ రావు పెద్ద బ్రోకర్ అని 2018లో పవన్ కళ్యాణ్ చెప్పారని, కేవీ రావుకు పోర్టును తిరిగి కట్టబెట్టే ప్రయత్నంలో భాగమే ఈ కేసుల కుట్ర అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తనపై లుక్అవుట్ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. తాను విదేశాలకు వెళ్లాలంటే సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వాల్సిందేనని, ఏమాత్రం ఇంగితం లేకుండా చంద్రబాబు లుక్అవుట్ నోటీసు ఇచ్చాడని విజయసాయిరెడ్డి అన్నారు. Case is a manipulated case. And Chandrababu Naidu, who was arrested and who was in jail for 55 days, is resorting to vengeance politics in Andhra Pradesh, and he wants to take vengeance against Jagan Mohan Reddy Garu and his followers like me, and also other party leaders. This is the objective. Now, the legal recourse, what I have now is next week itself, I'll be filing a defamation case and also a criminal case against Chandrababu Naidu and also Mr. K.V. Rao in Delhi for issuing lookout notice to me without even examining me on oath. Secondly, being a member of parliament, I really don't understand how CID department under the leadership of Chandrababu Naidu can take a decision that I'll flee from the country. Is it possible? And thirdly,
I have 21 cases that have been foisted by earlier Congress government, both ED and CBI. And I am on bail. And wherever I want to go, whether it is a country, any foreign country, I'll have to take the permission of CBI court and then only I can go abroad. When such a restriction is there, how Chandrababu Naidu can take a decision to issue this lookout notice against me? Therefore, he is liable for prosecution and defamation, and for against KV Rao, I'll be filing a defamation case for filing the false complaint. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శాసనసభ ఆవరణలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన స్పీకర్ ప్రసాద్ కుమార్. అన్ని వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ కృషి చేశారు. సమస్యల పరిష్కారానికి రాజ్యాంగం ఒక్కటే దిక్కన్న డిప్యూటీ సీఎం భట్టి. రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఏర్పాట్లపై అధికారులతో చర్చించిన మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరిస్తోంది. అంబేద్కర్ను పార్టీ అవమానిస్తోందన్న కేటీఆర్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.